అనకాపల్లి జిల్లా పైకిరావుపేట పట్టణం మండల తహసీల్దార్ ఆందోళన చేశారు దుర్గానగర్ ప్రాంతవాసులు. పోలవరం కాలువ నిర్మాణానికి బాంబులు పెట్టి బ్లాస్టులు నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. ఇలా బ్లాస్ట్ చేస్తే ఇండ్లన్నీ కూడా దెబ్బతింటున్నాయని తెలిపారు. ప్రజలు ఆందోళనతో వారి దగ్గరకు వచ్చి సమస్యలను అడిగి తెలుసుకున్నామని అన్నారు. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఎంఆర్ఓ సత్యనారాయణ. కలెక్టర్ గారి దగ్గర మనకి మీటింగ్ కూడా జరిగింది. దాని మీద ఆర్డీఓ గారు, కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, డిఎస్పీ గారు, కంప్లైంట్ ఇచ్చారు, కిషోర్ గారు అందరూ వచ్చి రావడం జరిగింది. అప్పులు సప్పులు చేసి లోన్లు పెట్టుకుండి మేము ఇల్లు కట్టుకున్నామండి. ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా మేము ఏఆర్ ఆఫీస్ కి ఎంఆర్ ఆఫీస్ కి వెళ్ళి మేము పర్మిషన్ తెచ్చుకుని కట్టుకున్నామండి. పర్మిషన్ తెచ్చేటప్పుడు కూడా 4 సంవత్సరాలు అవుతుందండి. మేము ఇల్లు కట్టుకునేటప్పుడు కూడా మేము పర్మిషన్ తెచ్చుకునేటప్పుడు మేము అన్ని అడిగి తెచ్చుకున్నామండి. అక్కడి నుంచి ఏంటి ఏమన్నా ప్రాజెక్ట్, పోలవరం ప్రాజెక్ట్ వస్తుంది, ఏమన్నా పోతుందా, లేకపోతే మాకు ఏమన్నా మా ఇల్లుకి ప్రమాదం ఉందా, ప్రమాదం ఉండేలా ఉంటే మేము కట్టుకోవండి. ఏదన్నది మీరు చెప్పండి అంటే మొత్తం అందరూ ఇంజనీర్లు కానీ వచ్చిన వాళ్ళు కానీ ప్రతి ఒక్కరు కూడా ఒకటే చెప్పారు, మీకేమీ కూడా హానికరం అన్నది జరగదు, మీరు ఇల్లు భయపడకుండా మీరు ఇల్లు కట్టుకోవచ్చు, మీ ఇళ్ళ దాకా ఏమీ రాదమ్మా, మీకేం ప్రమాదం లేదు అని చెప్పారు. అలా చెప్పిన వాళ్ళు ఈ ఆలమ ఇల్లు అక్కడ బాంబులు పెడుతుంటే ఇల్లు ఎదురుతున్నాయి. ఇక్కడ సంటి పిల్లలతో ఉంటున్నాం, మా కుటుంబాలతో ఉంటున్నాం. పొగులు పెడితే ఎక్కడికైనా జాగ్రత్త తీసుకుంటే వెళ్ళిపోతాం. నైట్ పూట జరిగితే మేమేమైపోవాలా? ఈ రాజకీయ నాయకులు ఉండి, పెద్దలు ఉండి, వీళ్ళందరూ ఉండి మమ్మల్ని ఉద్ధరించాక వచ్చిన వాళ్ళు అయ్యారు. లేకపోతే ఆలస్యం అయిపోయారు, వాళ్ళు చూసుకునే వాళ్ళ ఇవాళ సడిమాలో వస్తున్నారు, 2 మాటలు చెప్పేసి పోతున్నారు సైలెంట్ గా. ప్రమాదం జరిగినప్పుడు వీళ్ళు ఏం చేస్తారు, శవాలు వస్తారు, 2 జారి మాటలు మాట్లాడేసి శవానికి ఇంత ఇచ్చేసి పోతారు. కానీ మా వెనకాల ఉన్న మా పిల్లల పరిస్థితి ఏంటి? గారు కూడా వచ్చి ఎక్కడ అగ్ని ప్రమాదం జరిగాక సమాధానం ఇస్తామని చెప్తున్నారు తప్ప ఎప్పుడో చేస్తామని అంటున్నారు. కానీ మాకు న్యాయం చేసేదాకా ఈ ప్రాజెక్ట్ మాత్రం కంప్లీట్ చేయకూడదండి, ఆపాలి, సర్వలు ఆగాలి. మా దయించి మా ప్రజలు దుర్గానగర్ కాలనీ అందరూ విన్నపోయించుకుంటున్నాం. దుర్గానగరం అందరం ప్రజలందరం కూలి పనులు చేసుకొని కష్టపడి కట్టుకున్నామండి. ఇప్పుడు కట్టుకునే పరిస్థితిలో కూడా మేము లేవు, ఇల్లు కట్టుకునే పరిస్థితిలో లేవు. ఏదో ఇల్లు అన్ని ఫ్లాట్లు వస్తాయి, అప్పులు చేసుకొని ఉన్నాం. పిల్లలతోటి చదివించుకోవాలా, లేకపోతే పెళ్లిళ్ళే చేయాలా, లేకపోతే మళ్ళీ ఇల్లులే కట్టుకుంటామా? మేము మాకు అందరికీ